దేవాదాయ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అమాయకుల నుండి 20 కోట్ల రూపాయల వరకు టోకరా పెట్టిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నల్గొండ జిల్లా నకరికల్ మండలం మండల పరిధి నకరికల్లు, అదేవిధంగా కట్టంగూరు, తిప్పర్తితో పాటు వివిధ రాష్ట్రాల నుంచి కూడా దేవాదాయ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పిల్లి రవి అనే ఒక ఏజెంటు ఒక్కొక్కరి దగ్గర నుంచి 1,00,000, 2,00,000 రూపాయలు కూడా వసూలు చేసుకుంటూ వచ్చాడు. మొత్తం దేవాదాయ శాఖలో ఇటు విజయవాడ, శ్రీకాళహస్తి, కొలన్పాకు తదితర ప్రాంతాలలో, రాజన్న సిరిసిల్ల తదితర ప్రాంతాలలో హుండీ లెక్కింపు కొరకు మీకు అవకాశాలు ఉన్నాయి. నెలకు 4 సార్లే పోవాల్సి వస్తుంది. పోయినప్పుడు వల్ల 4,000 రూపాయలు, అదేవిధంగా బస్ ఛార్జీలు కూడా ఇస్తామంటూ కూడా అమాయక ప్రజలను మోసం చేశారు. అది నమ్మి నిజమే అనుకున్న వారు చాలామంది ఒక్కొక్కరు 1,00,000 రూపాయలు, 2,00,000 రూపాయలు అట్లా కట్టుకుంటూ వచ్చారు. కనీసం ఈ రోజు తర్వాత ఒక 2 నెలలు మాత్రము సరిగానే అమౌంట్ వేసిన తర్వాత మాత్రము అమౌంట్ వేయకపోవడంతో వీరు ఎందుకు అమౌంట్ వేయట్లేదని 2-3 సార్లు అడిగితే కూడా దేవాదాయ శాఖ నుంచి ఇంకా ఫండ్ రిలీజ్ కాలేదు, ఫండ్ రిలీజ్ కాగానే మీకు వస్తాయి, మీకు ఏమో ఎలాంటి ఉద్యోగాలు ఏం పోవు, మీకు పర్మనెంట్ అవుతాయనే అమ్మబలికుంటూ వస్తాయి. నేను మొన్నటికి మొన్న కొంతమంది విజయవాడకు వెళ్ళారు. విజయవాడ హుండీ లెక్కింపు అయిన తర్వాత అక్కడ అధికారులను అడిగారు, సార్ మాకు మీరు ఇస్తామని చెప్పారు, అక్కడ మాకు ఇవ్వట్లేరు, మరి మీరు ఇస్తారా అని అడిగితే, లేదు బాబు మేమెందుకు ఇస్తాము, దేవాదాయ శాఖ నుంచి ₹1 కూడా ఎవరికి బయటకు ఇవ్వడానికి ఛాన్స్ లేదు, మేము మీకు ఎవరో టోకరా పెడుతున్నట్టుంది, మిమ్మల్ని ఎవరో మోసగిస్తున్నట్టుంది, అది ఒకసారి మీరు గ్రహించుకోండి అని చెప్పితే వాళ్ళు ఇక్కడికి వచ్చి లబోదిబోం అంటుకుంటూ వచ్చి నార్కట్పల్లికి సంబంధించి నకరికల్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చారు. సుమారు 800 మంది బాధితులు ఉన్నట్లు కూడా సమాచారం అంది. ఒక్కొక్కరుగా ఇప్పుడే బయటకు వస్తున్నారు, ఒక్కొక్కరుగా వచ్చి కంప్లైంట్ ఇస్తున్న పరిస్థితి ఉంది. ఒక నల్గొండ జిల్లానే కాకుండా వేరే రాష్ట్రాలలో కూడా ఇలా ఉన్నట్టు కూడా వ్యవహారం ఉంటుంది. పిల్లి రవి అనే వ్యక్తి ఏజెంట్ ద్వారా ఉండి మొత్తం ఏజెంట్లను సమకూర్చుకొని ఊర్లలో అమాయక ప్రజలను వ్యవసాయం చేసుకునే వాళ్ళను కూడా ఈలోకి రాగి మొత్తం ఇట్లా చేస్తున్నారు. మన దీంట్లో బాగానే సాలరీ యాప్ అని ఒక యాప్ కూడా పెట్టాడు. సాలరీ యాప్ పెట్టి మీరు ప్రతిరోజు కూడా ఇదే యాప్లో కూడా మీరు ఫేస్ రికగ్నిషన్ చేసుకోవాలి. ఒకవేళ ఒకరోజు చేసుకోకపోయినా మీకు 800 రూపాయల వరకు కట్ అవుతాయంటూ కూడా అట్లా చెప్పారు. ఇవి చేయడం వల్ల కూడా మీకు ఉద్యోగాలు అయితే పర్మనెంట్ అవుతుంది అని చెప్పి మమ్మల్ని మోసం చేశారని కూడా బాధితులు అబోదిబో అంటుకుంటూ నకరికల్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ఐకి అప్లికేషన్ ఇచ్చిన పోలీసులు కూడా దీనిపై దర్యాప్తు చేస్తామని కూడా హామీ ఇచ్చిన పరిస్థితి. ఇది మొత్తం దేవాదాయ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసగించిన దానిపై లేటెస్ట్ అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. నా పేరు కొంచెం శేఖర్, మాది గోరెంగలపల్లి. ఏమైందంటే దేవాదాయ శాఖ డ్యూటీలు పడుతున్నాయని మా ఊళ్ళో 2 కట్టారు. మా ఊర్లో మేము వ్యవసాయం చేసుకుంటాం. అయితే నెలకు 25,000 నెల డ్యూటీలు పడతాయంటే నెలకు 25,000 ఇంటికాడ పని చూసుకోవచ్చు అని మేము 1,50,000 కట్టినాం. 1,50,000 కడితే 4 డ్యూటీలు చేస్తే, డ్యూటీలు చేసిన కాడ 6 నెలలకు 6 డ్యూటీలు అన్నారు. ఒక డ్యూటీ ఆపుతున్నారు, మళ్ళీ శాలరీ ఆపుతున్నారు. అయితే 1 మంత్ ఆపితే నెక్స్ట్ మంత్ నుంచి రొటేషన్ చేస్తుంటే దట్లని పోయినాం. 4 నెలలు చేసినాం. ఇంతవరకు జనవరిలో చేస్తే జనవరి డ్యూటీ శాలరీ ఏప్రిల్లో కొట్టిండు. అయితే మాకు ఈ డ్యూటీలో శాలరీలు కొట్టలేమని ఆగినాం. అయితే ఇప్పుడు రేపు కొడతా మాపు కొడతా అన్నాడు. అట్లా అంటే ఇక మాకు డౌట్ వచ్చి ఇక్కడ స్టేషన్కి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేరు. ఫోన్ ఎత్తకునే వరకు మేము 10 మంది కలిసి వచ్చి స్టేషన్లో ఫిర్యాదు చేస్తాం. మేము రవి సార్ అని, పులి రవి అని వాళ్ళకి కొట్టేసినాం. కరీంనగర్ వాళ్ళది. అంటే ఇప్పుడు మా ఏజెంట్ల ద్వారా పరిచయం అయ్యిండు. మామూలు ఇద్దరు కడుతుంటే వచ్చినాం. ఏజెంట్ పులి రవి, ఇంటి పేరు పులి రవి అని, కరీంనగర్లో ఉంటాడు. దేవాదాయ శాఖలో పనిచేస్తుందని చెప్పేసి మా ఇంటి పక్కల నాగేష్, జనార్దన్ అని చెప్పేసి ఉన్నారు. వాళ్ళు చదువుకున్న వాళ్ళు పోతురు కదా అని చెప్పేసి మేము మా ఇంట్లో మా భార్య పోయి అడిగి వచ్చింది. అడిగితే 2 లక్షలు కడితే ఉంటుందమ్మా అని చెప్పేసి అన్నాడు. అనేసి పోయి ఇస్తారని చెప్పేసి అంటే నల్గొండ తీసుకొచ్చి నగరికల్ శంకరయ్య, జనార్దన్, నాగేష్ ముగ్గురు కలిసి తీసుకొచ్చారు. 2 లక్షలు వాళ్ళ కొట్టిన నేను. కొట్టినాక ఆయన పులిరావు అని చెప్పేసి రవి సేవా సంస్థ అని చెప్పి దాంట్లో తీసుకుపోయినాక ఒక 3 నెలలు 6 నెలలు ఇప్పుడు నేను పోబట్టి 6 నెలల నుంచి నేను డ్యూటీలు చేస్తూనే ఉన్నా. ఒక 2 నెలల జీతాలు వేసిండు. మళ్ళీ అడిగితే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టిండు. ఫోను అడిగితే వేస్తాగా అని చెప్పేసి ఇది చేస్తుండు. దాంట్లో ఒక శాలరీ బాక్స్ యాప్ అని పెట్టిండు. ఈ పోస్టు 13 సంవత్సరాలు ఉంటుంది, మీ ఇష్టం చేసుకొని 13 సంవత్సరాలైనా ప్రతిరోజు దాంట్లో ఫేస్ లాక్ పెట్టాలి. ఫేస్ లాక్ పెట్టకుంటే ఒక రోజుకి 800 కట్ చేస్తా అని చెప్పేసి
పెట్టిండు. సార్ అన్ని పెడుతున్నాం మాకు జీతాలు వేస్తలేదు కదా అంటే పడతాయి పైనుంచి దేవాదాయ శాఖ నుంచి పైసలు జర ఇబ్బంది అవుతుంది వచ్చినాక వేస్తా అని చెప్పేసి అన్నాడు. మన లాస్ట్ డ్యూటీ విజయవాడ పోయాం. పోతే పైసలు వేస్తలేదు ఏంటి సార్ అంటే మాకు మీరు వేస్తలేడు సార్ మాకు ఇస్తే ఇవ్వండి సార్ మేము అడిగినాం. మేము ఎందుకు ఇస్తారా బాబు దేవుని పైసలు అవి దేవాదాయ శాఖ ₹1 కూడా ఇవ్వదు ఆ లెవెల్లో మిమ్మల్ని ఫేక్ చేస్తారు ఫస్ట్ మీరు అది కనుక్కోరని చెప్పేసి వాళ్ళు అన్నారు. అన్న కాంచి మేము బయటకు వచ్చి నిన్న వాళ్ళందరం గ్యాదర్ చేసుకొని వచ్చి సార్ కంప్లైంట్ ఇస్తున్నాం సార్. ఐడి కార్డులు ఏమీ లేఆయన ఒక బాండ్ కాగితం ఇచ్చిండు. బాండ్ కాగితం ఒకటి ఇచ్చిండు. మేము శ్రీకాళహస్తి, అన్నవరం, విజయవాడ, ద్రాక్షారామం అన్ని గుళ్ళు దాదాపు కదిరి హుండీ కౌంటింగ్ హుండీ పైసలు లెక్క పెట్టేది. ఐడి కార్డులు ఏమీ లేదు సార్. ఇస్తా అని చెప్పిండు. అవి ఆన్లైన్ లో వచ్చేటి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునేది మేము ఇదే మన డ్యూటీ అని చెప్పేసి పంపించాడు. అది ఒక అప్పుడే జిరాక్స్ ఇస్తాడు సార్ ఆడ పోతే ఆన్లైన్ జిరాక్స్ ఇస్తాడు. అది తీసి అదే మీది మొత్తం 2-3 సంవత్సరాలు అయినాక మీకు పర్మనెంట్ వస్తుంది అని చెప్పేసి అన్నాడు. అది పర్మనెంట్ వాళ్ళు ఇస్తలేరు. అది బాగున్న వాళ్ళ ఏజెంట్లు వాళ్ళు తీసుకొని మమ్మల్ని రిసీవ్ చేసుకొని డ్యూటీ చేయగానే వెళ్ళగొట్టేది మాకు లంచ్ పెట్టి.